కర్నూలు జిల్లా రాజకీయాల్లో కూటమి కలకలం గట్టిగా వినిపిస్తోంది. పోస్టులు, కేటాయింపులు, సమన్వయం, ప్రతి నిర్ణయం సన్నజాజిదారిపై నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. జనసేన, బీజేపీ ఎక్కడ అని టీడీపీ ఎమ్మెల్యేల స్వరం బయటపడుతుంటే 2019 గుర్తుపెట్టుకోండి అంటూ బీజేపీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ పరమహంస చేసిన వ్యాఖ్యలు మాత్రం ఈ చర్చలకు మరో కోణం జోడించాయి. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ విభేదాలు కూటమికి అసలు దారి చూపుతున్నాయా, లేక కూటమిని మరింతగా గందరగోళం నెడుతున్నాయా? జనసేన, బీజేపీకి కేటాయింపులు ఎలా రెడీ అవుతున్నాయి? టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల మధ్య సమన్వయం నిజంగా ఉందా? ఈ ప్రశ్నలు కేవలం నాయకులకే కాదు, కర్నూలు జిల్లా ప్రజల్లో కూడా ప్రధాన చర్చగా మారాయి. ఈ నేపథ్యంలో కూటమి అసలు దారిలో ఉందా, దారి తప్పిందా? ఏపీలో కూటమి కోటలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జన సైనికుల మధ్య సుమారు ఏడాదిన్నరగా నివురుగప్పిన నిప్పులా ఉన్న కుమ్ములాటలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కూటమిలో టీడీపీ ఆధిపత్యాన్ని బీజేపీ, జన సైనికులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లు కక్కలేక మింగలేక ఉన్న ఆయా పార్టీల నేతలు ఇప్పుడు తమ ఆక్రోశాన్ని ఒక్కసారిగా వెళ్లగక్కారు. తమకు హక్కుగా రావాల్సిన నామినేటెడ్ పోస్టులను అధిక శాతం టీడీపీ నేతలకే కేటాయిస్తున్నారని, అలాగే తమకు కూటమిలో సరైన ప్రాధాన్యత లభించట్లేదని బీజేపీ, జేఎస్పీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరైతే టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య పరిస్థితులు గందరగోళానికి దారితీసేలా ఉన్నాయి. మరోవైపు కూటమి అసలు బలం కావలసిన కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న స్థితి ఏర్పడింది. టీడీపీ శాసనసభ్యులు తమ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించే ప్రయత్నంలో ఉండగా, జనసేన, బీజేపీ మాత్రం గ్రౌండ్ లెవెల్ రాజకీయాల్లో తమకు ప్రాధాన్యం తగ్గుతున్న భావనతో మరింత అసంతృప్తిని పెంచుకుంటోంది. ఈ దూరం ఇన్నాళ్లు నిశ్శబ్దంగా ఉండింది, కానీ ఇప్పుడు బహిరంగ రాజకీయ సందేశాల రూపంలో బయటపడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ పరమహంస చేసిన వ్యాఖ్యలు 2019ని గుర్తు చేసుకోండి. ఫీల్డ్ రాజకీయాల్లో పెద్ద అలజడిని సృష్టించాయి. ఇది కేవలం ఒక రిమైండర్ కాదు, కూటమిలో తమ అవసరాన్ని గుర్తు చేసే స్ట్రాటజిక్ రాజకీయ హెచ్చరికగా మారింది. ఎన్నికల సమయంలో భాగస్వామ్యం లేకుండా ఏ పార్టీ ఒంటరిగా ముందుకు సాగలేని పరిస్థితిని బీజేపీ స్పష్టంగా తెలియజేసిన సంకేతమిది. కర్నూలు జిల్లాలో కూటమి పనిచేస్తుందనే భావన బహిరంగ వేదికల వరకే పరిమితమైంది. ఫీల్డ్ స్థాయిలో మాత్రం అసలు సమన్వయం కనిపించని పరిస్థితి నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యేలకు అసహనం పెరిగిన తీరు, జనసేన, బీజేపీ కార్యకర్తల నిరుత్సాహ ముఖాలు, కేటాయింపులపై తేలికపాటి గందరగోళం, పార్టీల మధ్య పరస్పర నమ్మకం తగ్గట, ఈ 4 అంశాలు ఇప్పుడు కూటమి నిర్మాణాన్ని లోపల నుంచి కోరుకుతున్నాయి. కూటమిలో ప్రత్యేకంగా బీజేపీ ర్యాంకులు తమ హక్కుగా రావాల్సిన స్థానాలు తనిఖీ లేకుండా పంపిణీ అవుతున్నాయనే అభ్యంతరాన్ని పలుమార్లు వ్యక్తం చేశారు. ఈ అసహనం చివరకు రామకృష్ణ పరమహంస వ్యాఖ్యల రూపంలో తెరమీదికి వచ్చింది. ఇక కూటమి నిలబడాలంటే 3 పార్టీల మధ్య మానసిక సమన్వయం తప్పనిసరిగా అవసరమని బీజేపీ సూచించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సమన్వయం చాలా దూరంలో ఉందని గ్రౌండ్ రియాలిటీ స్పష్టంగా చూపిస్తోంది. ఇక రాబోయే 2 నెలల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూటమి లోపల ఉన్న విభేదాలను మరింతగా బట్టబయలు చేసే దిశగా సాగుతున్నాయి. సీట్ల కేటాయింపులో ఎవరు ముందుకు వస్తారు, ఎవరికి ఏ ప్రాంతం వదులుతారు, ఎవరికి ప్రాధాన్యం పెరుగుతుంది, ఎవరి కార్యకర్తలు నిర్లక్ష్యం చేయబడుతున్నారు, ఈ లెక్కలు ఇప్పుడు కూటమి అడ్డగూడలను మరింతగా విరగ్గొట్టే స్థాయికి చేరాయి. టీడీపీ నాయకత్వం తనదైన శైలిలో ముందుకు సాగుతుండగా, జనసేన, బీజేపీ మాత్రం తమ అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు మరింతగా కట్టుదిట్టమైన రాజకీయ విధానాలను అమలు చేస్తున్నాయి. ఈ పరిస్థితులన్నింటి ఫలితంగా కూటమి పేరుతో నడిచే రాజకీయ సమీకరణాలు ప్రస్తుతం కాగితంపై మాత్రమే బలంగా కనిపిస్తోంది.
గ్రౌండ్లో అయితే అది తీవ్రమైన భిన్న అభిప్రాయాలతో నిండిన బలహీన గూటిగా మారిపోయింది. కూటమి దారిలోకా లేదా మరింతగా దారి తప్పే దిశలోకా అన్నది ఇప్పుడు పార్టీల అంతర్గత నిర్ణయాల కంటే గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల అసంతృప్తి నిర్ణయించే స్థాయికి చేరింది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో కూటమిపై కనిపిస్తున్న ఈ తాజా ఉద్రిక్తత రాబోయే ఎన్నికల సమీకరణాన్ని పూర్తిగా మార్చే సామర్థ్యాన్ని సంతరించుకుంది. కూటమి బలంగా ఉందని చెప్పినా గ్రౌండ్లో సమన్వయం లేకుంటే విజయం కాదని గత ఎన్నికలు చూపించాయి. అందుకే రాష్ట్ర నేతల మధ్య చర్చలు, కేటాయింపుల కసరత్తు, ప్రతి పార్టీ అస్తిత్వ పోరాటం ఇవన్నీ కలిపి కర్నూలు కూటమిని ఒక తెరచాటు రాజకీయ సంక్షోభం వైపు నెడుతున్నట్లు చెప్పుకోవాలి. చూడాలి మరి రానున్న రోజుల్లో కూటమిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.